ఆధిక్యతను బట్టి దేవా మీకు తన్ని మాట్లాడటకు నాకు కూడా కావాల్సిన జ్ఞానం దయచేయమని, బిడ్డలందరూ కూడా నీ వాక్యం చేత ఆదరణ పొందినట్లు కృప చూపించమని వేడుకుంటూ, మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. వాక్యంలోనికి వెళ్దామండి. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందాం. 1వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి కేఫా వాడను, నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నాను. నా కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఒక మాటని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. ఈరోజు కూడా మనము విశ్వాసాలు కదిలించినట్టయితే, మీరు ఏ సంస్థ ఏ సంఘం అంటే, కొందరు ఏం చెప్తారు, మేము బెతస్త సంఘము, కొందరు బేతేల సంఘం అని, కొందరు కల్వరి సంఘం అని రకరకాలుగా చెబుతూ ఉంటారు కదా. అలా చెప్పడం కొంతమంది అయితే, కొంతమంది ఏ చర్చికి పోతారంటే మేము సతీష్ కుమార్ చర్చికి పోతాం, మేము గుత్తి పాస్టర్ ఏంటో తెలియదు, మరి కొంతమంది వేస్తున్నారు రకరకాల, అంటే వీళ్ళ పేర్లు పట్టి చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చెప్తున్న విధం కాకుండా అప్పటికే ఇవి ఉన్నాయి కదా, అప్పటికే ఉన్నాయి. ప్రారంభం మొదటి కదా, సంఘములో మొదటి శతాబ్దంలోనే ఏమని చెప్పుకుంటున్నారంట, నా సహోదరులారా 12 వచనం, మీలో ఒకడు ఏమని చెప్తున్నాడంట, పౌలు వాడనని చెప్తున్నాడంట. ఎవరు చెప్పుకుంటున్నారు అక్కడ? విశ్వాసాలు అడిగితే నువ్వు ఎవరంటే నేను పౌలు వాడను, ఇంకోరు ఎవరంటారంట నేను అపోల్లో వాడను, ఇంకోరు ఏమంటారంట నేను కేఫా వాడనని చెప్పుకుంటున్నారు. అయితే చూడండి, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారు. అంటే గ్రూపులుగా విభాగింపబడినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈరోజు కూడా ఫ్యాన్స్ దేవునికి లేరండి. యేసు ప్రభు వారికి ఎక్కువగా హత్తుకొని జీవించేవారు తక్కువైపోయినారు, కానీ కాపర్లను ఎక్కువగా హత్తుకునేవారు అయిపోయారు. కాపర్లను హత్తుకొని జీవిస్తూ, కాపర్లకు ఈనాడు మనం చూసుకున్నట్లే హీరోలకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో కాపర్లు కూడా అలాగా ఫ్యాన్స్ ఎక్కువ తయారైపోయారు. దేవునికి ఫ్యాన్స్ తక్కువైపోయారు కదా. యాక్చువల్గా మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నాకంటే ఎవరిని ఎక్కువగా మీరు ప్రేమించకూడదని దేవుడు చెప్పాడు. దేవుణ్ణి ఎక్కువగా మనము ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారంట, సంఘ కాపర్లను ప్రేమిస్తున్నారు. అలా ప్రేమించడం చాలా తప్పు కదా. ఒక్కోసారి దేవుడే దిగి వచ్చి, అమ్మ నువ్వు ఇది ఇలా ఉంది, అయ్యా నువ్వు ఇలా ఉన్నావు మారంటే నేను నమ్మను, మా పాస్టర్ చెబితేనే నమ్ముతాను అంటే ఎంత భక్తి చేస్తున్నారు చూడండి. మనుషులకు ఎక్కువగా భక్తిని కనపరుస్తున్నారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాల్సిన మనుషులు ఏం చేస్తున్నారంట, మనుషులకు ఫ్యాన్స్ అయిపోతున్నారు, మనుషులు అడుగుజాడల్లో నడుస్తున్నారు. అయితే ఇది ఆ రోజు నుంచి ఉంది కనుక పౌలు భక్తులు ఏం చెప్తారంట, మీలో ఒకడు ఏమని చెప్పుకుంటున్నారంట, నేను పౌలు వాడంటే పౌలు గ్రూప్ సంబంధించిన కొంతమంది, అపోల్లో గ్రూప్ సంబంధించిన కొంతమంది, కేఫా వాళ్ళకి గ్రూప్ సంబంధించిన కొంతమంది క్రీస్తు వారని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళందరికీ బుద్ధి కలుగుటకే పౌలు భక్తుడు అక్కడ పత్రికను రాస్తున్నాడట. ఏమని చెప్తున్నారు చూడండి, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము, ఇది నా యొక్క భావము అని అంటూ 13 వచ్చినామంట, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఆయన ఏమడుగుతాడంట, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు ప్రాణం పెట్టెనా? పౌలు మీ కొరకు బాప్తిస్మము కదా, పౌలు పేరిట మీరు ఏమన్నా బాప్తిస్మం తీసుకున్నారా? విశ్వాసులు అందరినీ అడగండి, ఎవరి నామాను బాప్తిస్మం తీసుకున్నారు? యేసుక్రీస్తు నామాను బాప్తిస్మం తీసుకున్నారు. కానీ ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తాం మనం? ఏ సంఘానికి పోతున్నామంటే ఏం చెప్తాం? వెంటనే తిమోతి సంఘానికి పోతున్నాం అంటారు, లేదా ఇటుకలపల్ల సంఘానికి పోతున్నాం అంటారు. తిమోతి ప్రాణం పెట్టలేదు, ఇటుకలపల్ల సంఘం ప్రాణం పెట్టలేదు. నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంట, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమును మీరు ఏమైనా బాప్తిస్మము పొందితిరా? ఇలాగ ఎవరైనా ప్రశ్నించారా మనకు? ఇంకా మనకు ఎవరైనా అలా చెప్తే ఇంకా సంతోషం, అబ్బా నా గ్రూప్ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎక్కువగా చూస్తుంటే ఏం చూస్తున్నాం చూడండి, క్రీస్తుని అన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ పలానా కాపర్ని అంటే మా కాపర్ని అంటావా, మా దైవ సేవకుని అంటావా
అంటే దైవ సేవకునంటే విశ్వాసులకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. క్రీస్తునంటే మాత్రం ఏమంటారు? దేవుడే చూసుకుంటారులేండి అని సైలెంట్గా నేస్తున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. అంటే మనుషుల కోసం పోరాడుతున్నారు కానీ దేవుని కోసము పోరాడేవారు తక్కువైపోతున్నారు. అయితే ఈయన వెంటనే నేను పౌలు వాడినప్పుడు అబ్బా పర్వాలేదు, నాకు కూడా కొంతమంది ఉన్నారని ఈయన సంతోషపడలేదు పౌలు భక్తుడు. వెంటనే అది అక్కడ ఖండించేస్తున్నాడు. పౌలు మీకోసం ఏమైనా ప్రాణం పెట్టాడా? పౌలు మీకోసం ఏమైనా బాప్తిస్మ ఇచ్చారు కదా? పౌలు నామని మీరు ఏమైనా బాప్తిస్మ తీసుకుంటున్నారా అనేసి ఆయన వెంటనే అక్కడ ఖండించినట్టుగా మాట్లాడుతున్నారు. చూడండి, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పకున్నట్లు నేను ఎవరికి కూడా బాప్తిస్మం ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు అంటున్నాడు? క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మే లేదు అని అంటే ఇక్కడ 3వ అధ్యాయం 4వ వచనం కూడా అదే మాట మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? అందరూ కూడా పరిచారకులే కదా. ఇప్పుడు బోధిస్తున్న గొప్ప గొప్ప బోధకులు అందరూ కూడా ఎవరంట? పరిచారకులే. అందరూ పనివాళ్ళే, అందరూ కూడా పరిచారకులు, పనివారే. వారికి మీరు ఫ్యాన్స్ అవ్వడం ఏంటి కదా? వారిని మీరు మాదిరిగా తీసుకోవడం ఏంటి? మీరు మాదిరిగా తీసుకోవాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే. ఆయన అడుగు జాడలు మీరు నడవాలని మీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ మాట కూడా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలు మనం గమనిస్తే మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అని ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరి అడుగు జాడలు మనం నడవాలి? ఎవరి అడుగు జాడలండి? మనుష్యుల అడుగు జాడల్లో కాదు మీరు నడవాల్సింది, క్రీస్తు అడుగు జాడల్లో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ప్రాణం పెట్టి ఆయన అడుగు జాడలు మీరు నడవాలి. ఆయన్ని మీరు మాదిరి తీసుకోవాలి. ఎవరిని మాదిరిగా మనం తీసుకోవాలంట? క్రీస్తును మనం మాదిరిగా తీసుకోవాలి. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడవాలి. అలాంటి క్రీస్తుని పక్కన పెట్టి ఈనాడు మనుషులు ఇష్టపడుతున్నారు. అయితే బోధలు కూడా ఎలా ఉన్నాయంటే ఈనాడు భిన్నమైన బోధలు కదా. అది గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, ఇలా వ్యక్తులనే కాదండి, బోధల విషయంలో కూడా ఎలా ఉన్నారంట. ఆ బోధల విషయంలో కూడా చూడండి, గలతీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ అక్కడ కూడా ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవచ్చుండగా అంటున్నాడండి కదా. ఏమంటాడు ఈయన? క్రీస్తు సువార్త తట్టుకు మీరు కదా. ఇక్కడ ఏమంటాడంట? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి, మనల్ని పిలిచిన వాడిని విడిచి. ఎవరు మనల్ని పిలిచిందండి? తిమోతి పిలిచాడా మిమ్మల్ని కదా? కాపర్లు ఎవరు మిమ్మల్ని పిలిచలేదు. మిమ్మల్ని పిలిచింది, ఏర్పరచుకుంది, ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలి, ఆయననే మీరు మాదిరి తీసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. ఏ సువార్త తట్టుకు మనుషులు తిరుగుతున్నారంట? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఇంతవరకు ఈ రోజు వరకు నా బోధలు విన్నారు, నిన్నటి వారం వరకు కూడా బోధలు విన్నారు. ఈ వారం వచ్చేసరికి స్క్రీన్ బోధలు వినేకి పరిగెత్తారు. ఎక్కడ పరిగెత్తున్నారు మనుషులు? స్క్రీన్ కదా. ఈనాడు ఎక్కువైపోయాయండి స్క్రీన్ బోధలు. ఇదే టయానికి స్క్రీన్ బోధలు పెట్టేశారు. అక్కడక్కడ కాపర్ ఎక్కడో ఉంటాడు కానీ అన్ని ఊర్లలో స్క్రీన్స్ పెట్టేసి అందరు ఎక్కడికి రప్పించుకుంటూ వారికి బోధన మరి వినిపిస్తున్నారు. అది సరైంది కాదు, ఆ బోధ సరైంది కాదు. సంఘానికి కాపరి ఉండాలి, కాయాలి. సంఘానికి కాపరి ఉండాలి, విశ్వాసుల్లో కాస్తూ ఉండాలి. విశ్వాసులు తప్పిపోతున్నారా, తొలగిపోతున్నారా, ఏ స్థితిలో ఉన్నారని సంఘంలో కాపరి గమనిస్తూ ఉంటాడు. ఎక్కడో కాపరి ఉండి ఇక్కడ సంఘంలో స్క్రీన్ ద్వారా చూపిస్తే ఈ సంఘంలో మనుషులు వింటున్నారో, తొలగిపోతున్నారో, ఉన్నారో లేనిది ఎవరికి తెలుస్తుందండి? అక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న కాపరికి తెలుస్తుందా?
ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని విమర్శించడం అయితే కాదు, కానీ చెబుతున్నాను, ఇదైతే వాక్యానుసరమైన బోధ కానే కాదు. భిన్నమైన బోధ. భిన్నమైన బోధకి మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూసి ఆయనకే ఆశ్చర్యం అవుతున్నదండి. నిజంగా ఎంత త్వరగా తిరిగిపోతారంటే, ఎఫ్రాయిము కదా, ఎవ్వరు త్రిప్పివేయని అప్పడం వల్ల నువ్వు తిరిగిపోయావే అంటాడు పాత నిబంధనలో. అప్పడం కదా, దోశను ఎంత త్వరగా మనం తిప్పేస్తామో అంత త్వరగా మనుషులు ఏమైపోతున్నారంట, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతున్నారు. కానీ క్రైస్తవులు అందరూ కూడా ఏ సువార్తలో ఉండాలి, ఏ సువార్తను వినాలి, దేన్ని బేస్ చేసుకోవాలి, దేన్ని ఫాలో కావాలంటే మనకు చూడండి, అపోస్తుల కార్యములు ఈరోజు మన వాక్య భాగం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ చదువుకుందామండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి అంటున్నాడు. చూడండి, ఏది చెరుపుతున్నారంటే మనుషులు ఇప్పుడు క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవపరచువారు కొందరున్నారు. మేము ప్రకటించిన సువార్త గాక. ఎవరు వీరు? అపోస్తులు. మీరు గమనించాలండి, ఇక్కడ చెబుతున్నాడు మేము అంటే వారు అక్కడ అపోస్తులు మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడలేమంట వాడు శాపగ్రస్తుడు. అంటే ఏ బోధలో మనం ఉండాలి? ఇక్కడ వాక్యం చెప్పకనే చెప్తున్నాడు పౌలు భక్తుడు. అపోస్తుల బోధ. అపోస్తుల కార్యానికి వచ్చేద్దాం. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు ఎలా ఉండాలంట? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమున ఇంచుమించు ఎంతమంది అంటండి? 3,000 మంది. ఆ దినమున ఇంచుమించు ఎంతమంది బాప్తిస్మం పొందారంట? 3,000 మంది. ఎవరు ప్రసంగించినప్పుడు? పేతురు. అపోస్తులైన పేతురు ప్రసంగించినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం పొందారు. వారికి ఆయన చెప్తున్నాడు, ఏమంటాడంట? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఏం చేయాలంట? వేరే రక్షణ పొందండి. అయితే వేరే రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును. ఏ బోధలో ఉండాలంటున్నారు? వీరు రక్షింపబడినవారు, బాప్తిస్మం పొందినవారు, వీళ్ళందరూ కూడా ఏ బోధలో ఉండాలని వాక్యం మనకి ఇక్కడ చెబుతుందంట. అపోస్తుల బోధ యందును సహవాసం ఉందంటే ఏ సహవాసం? అపోస్తుల సహవాసమే కదా. అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ యందును సహవాసం అందును, ఇంకా రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఈ 4 విషయాలు ఉండాలి. విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు, రక్షణ పొందుకున్న ప్రతి క్రైస్తవుడు ఏ బోధలో ఉండాలంట? భిన్నమైన బోధల తట్టుకు మనం తిరగకూడదు. భిన్నమైన బోధల వైపు మనం మళ్ళకూడదు. లోకంలో రకరకాల బోధలు వస్తున్నాయి. ఏ బోధ పడితే ఆ బోధ మనం వినకూడదు. ఎటు పడితే అటు మనం పరిగెత్తకూడదు. అలా పరిగెడితే ఇప్పటికి బాగానే ఉంటుంది, కానీ చివరికి ఏమైపోతుంది? నిన్ను పాతాళానికి లాగేస్తుంది. ఎందుకంటే నీకు సత్యం అనేది వినపడదు. ఎంతసేపు నేను కావాలని చూపిస్తారు మనుషులు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గెంతులు, అల్లర్లు, ఇవే కనపడతాయి బోధలు, భిన్నమైన బోధలు. అపోస్తుల బోధలో ఎక్కడ మీకు అల్లరి కనపడదు. ఎక్కడ గెంతులు వేసారా? పోని భాషలు ఏమైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారు చెప్పండి? పెంతకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా ఆకాశం నుండి తండ్రి యొద్ద నుండి భూమి మీదకి దిగి వచ్చిన రోజు నాలుకలుగా విభాగింపబడి అక్కడున్న రూమ్లో ఉన్న 120 మంది మనుషుల మీద వాళ్ళగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడారు. మరి ఎక్కడ మాట్లాడినట్టుగా మనకు కనపడదు.
కానీ ఆ ఒక్కసారి మాట్లాడిన దాన్ని పట్టుకొని దాన్ని హైలైట్ చేస్తూ ఇదే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇలా మాట్లాడితే, ఈ బోధల్లో మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదంట? అపవాదికి అర్థం కాదంట. అన్య భాషలో మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదంట? అపవాదికి అర్థం కాదంట. అన్య భాషలతో ప్రార్థన చేస్తే దుష్టునికి అర్థం కాదంట. అది దేవునికి ఈయనకు మాత్రమే డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుందంట. ఇలాంటి బోధలు వచ్చేసే నిజంగా అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు అపవాదిగా పడకముందు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రధాన దూతగా వాడే ఉన్నాడు. ప్రధాన దూతగా కెరూబ్ కదా, వాడు నడిపిస్తున్నాడు మొత్తం టీముని అంతటిని గాన ప్రతిగానాల చేత. అయితే మనసులో కొద్దిపాటి గర్వం రాగానే దేవుడు పాతాళానికి తొక్కిపడేశాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక భాష వచ్చా లేదా? పరలోకం నుండి పడిపోయిన వారికి పరలోక భాష వచ్చా లేదా? ఆల్రెడీ తండ్రి దగ్గర ఉన్నటువంటి వాడే ప్రధానంగా ఉన్నాడు. వాడే టీంని అంతా నడిపించేవాడు కదా. అక్కడ ఏ భాషతో దేవుని స్తుతిస్తారో వానికి తెలుసు. మళ్ళీ నువ్వేమంటున్నావు ఇక్కడ? ఏమంటున్నారని ఇక్కడ? మనం భాషలతో మాట్లాడితే అపవాదికి అర్థం కాదండి. ఎందుకంటే నేను వెళ్ళాను, నేను కూడా వాళ్ళని చూసి కాపీ కొట్టి నేను సరసర బరబరబర గరగర అని మాట్లాడేస్తున్నాను. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నానండి. ఏది అనుభవం లేకుండా మీకు చెప్పడం లేదు. టచ్ అనగానే నేను కూడా పడిపోయాను. వాళ్ళు ఇట్లా ముట్టుకోగానే నేను కూడా పడిపోయాను. ఎందుకంటే అనుభవంతో వచ్చాను. ఇవన్నీ కూడా టచ్ అనగానే పడిపోయాను. దగ్గరికి పోయేసరికి ఆయన చేయి పెట్టి ప్రార్థన చేసరికి ఏదో మైకం వచ్చినట్టుగా అయిపోయి పడిపోయాను అంతే. అప్పుడు పడిపోతున్నప్పుడు ఈమెకి పరిశుద్ధాత్మ దిగాడనేసారు. తప్పది, బైబిల్ అలా లేదు. ఇవన్నీ నా అనుభవంతో మీకు చెప్తున్నాను. భాషలు మాట్లాడాలంటే ఇంక దానికోసం ఏడ్చింది రాత్రి పగలు. ప్రభువా నాకు భాష రావాలి. అది అపవాదికి అర్థం కాదంట కదా, నీకు నాకే బాగా తెలుసుకోవచ్చంట, మన ఇద్దరం బాగా ప్రార్థన చేసుకోవచ్చంట, ఇలా చెప్పేవారు కదా వాళ్ళంతా. ఆ బోధనని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకైతే ఆ భాష ఏమంటే వాళ్ళు మాట్లాడే 2 మాటలు కంఠస్థ చేసి నేను మాట్లాడాను అంతే. అందులో భావం ఏంటో తాత్పర్యం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే మాట్లాడకపోతే పాపం అంటున్నారు కదా వీళ్ళు. మాట్లాడకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదన్నారు కదా. ఇలాగే ఉంటాయి వారి బోధలు అని అన్నారు కదా. నేను ఎలాగైనా మాట్లాడాలి అని మాట్లాడడానికి ఏడ్చిన రాత్రులు లేవు. మాట్లాడని చివరికి సత్యం తెలిసినాక ఇది అసత్యం అని తెలుసుకున్నాను. సత్యం తెలిసినాక ఇది తప్పు బోధ అని నేను తెలుసుకున్నాను. భాషలు మాట్లాడితేనే పరలోకం పోతారని బైబిల్లో లేదండి. ఆనాడు ఎవరు మాట్లాడారు? అపోస్తులు మాత్రమే మాట్లాడారు. అది ఎప్పుడు మాట్లాడారు? పస్కా పండగ దినాన మాత్రమే మాట్లాడారు. మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడినట్టుగా మనకు కనపడదు. వాళ్ళు చేసేది ఏంటంటే దేవుని వాక్యాన్ని వ్యాప్తి చెందిస్తున్నారు. అంతటా అన్ని గ్రామాలకు ఏది మోసుకెళ్తున్నారు? వాక్యాన్ని తీసుకువెళ్తున్నారు. ఎక్కడ పాటలతో అల్లర్లతో గంతులు వేయడం, కేకలు వేయడం ఏమీ చేయలేదు. సమాధానముగా పరిశుద్ధాత్మ దేనికి కర్తగాడు? అల్లరికి కర్తగాడు. ఆయన సమాధానానికే కర్త. సమాధానంగా వాక్యం చెప్పి ప్రకటించి వచ్చేటువంటి వారు. అందుకే ఏ బోధలో ఉండాలని చెప్తున్నాడంట? అపోస్తుల బోధలో ఉండాలి అని ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకు దేవుడు అపోస్తుల బోధనే ఉండమంటున్నాడు? అంతకుముందు ప్రవక్తలు బోధించారు, అంతకుముందు యేసు ప్రభు వారు కూడా బోధించాడు, అవునా కదా? మరి యేసు ప్రభు బోధలో ఉండాలని ఆయన చెప్పలేదు. మీరు వాక్యంలో గమనించాలి. యేసు ప్రభు చెప్పిన మాటలే వీరు కన్నారు, విన్నారు కదా. ఆనాడు 4వ అధ్యాయం చూడండి. మీరు యేసు ప్రభు గురించి ప్రకటించకూడదంటే పేతురు ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం అపోస్తల కార్యం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. పేతురు, యోహాను, యాకోబులను పిలిపించి అక్కడ ఉన్న పెద్దలందరూ ఏం చేస్తారంట? మీరు ఎంత మాత్రము కూడా ఏది మాట్లాడకూడదంట? యేసు నామాన్ని బట్టి మాట్లాడకూడదంటే, బోధింపకూడదంటే ఏం చెప్తున్నారు చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రమే మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించను. అందుకు పేతురు ఏమంటాడు? వెంటనే పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఈ అపోస్తులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏ బోధ చేస్తున్నారంట? అపోస్తులు ఏ బోధ చేస్తున్నారు? యేసు ప్రభు వెంట ఉన్నప్పుడు వారు ఏది కన్నులారా చూచారో, ఏది చెవులారా విన్నారో, ఆయన దగ్గర ఏది నేర్చుకున్నారో అది వారికి బోధిస్తున్నారు. కలిపి చెరిపి కదా భిన్నమైన బోధలు
దురదేవుల కలవారికి కల్పనా కథలు బోధించేవారుగా ఇలా వీళ్ళు లేరు. వీరి బోధ ఎలా ఉందంట, ఆయన యొద్ద ఏమి కన్నారో, ఏమి చూచారో, ఏమి విన్నారో అవి మాత్రమే వారు బోధిస్తున్నారు. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం. మీరు చంపుతారో చంపుకోండి అంతే, మేము మాత్రం ఈ బోధన ప్రకటింపకుండా ఉండలేమని అపోస్తులు ధైర్యంగా చెప్పారు. అయితే ఇక్కడ ఏ బోధలో ఉండవని వరకు కొత్త నిబంధనలు మనకు దేవుడు సెలవిస్తున్నా అంట. ఆ రక్షింపబడిన 3000 మంది కూడా ఎక్కడ ఉండాలంట, సహవాసంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి, మరి రొట్టె విరిచిటలో ఉండాలి, ప్రార్థన చేయట్లో ఎప్పుడెప్పుడు ఉండాలంట, ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎడతెగక ప్రతి వారము సంఘానికి రావాలి. అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు, అప్పుడప్పుడు మనం పోయేది కాదు, ప్రతి వారము మందిరానికి రావాలి. మందిరంలో ఏముందంట, అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె ఉంది, ఇంకేముంటాయి ఇక్కడ, ప్రార్థనలు ఉంటే కనుక ప్రతి వారం సంఘమును మానుకొనక ఏం రావాలంట, సంఘానికి రావాలి. అది ఒక క్రమం. ప్రతి వారం అంటే అందుకే ఎడతెగక వాళ్ళు చేశారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకు దేవుడు అపోస్తులనే ఎన్నుకున్నారు, ఎందుకు దేవుడు అపోస్తులను ఎన్నుకున్నారు, ఎన్నుకున్న తర్వాత వాళ్ళ బోధన దేవుడు ఎందుకు అధికారికం చేశాడు అంటే ముద్ర వేసేసాడు. ఈ బోధన ఏం చేశాడంట, ముద్ర వేసి మీరు ఇదే పాటించాలి, మీరు ఇదే పాటించాలి అనేసి మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే పలుమార్లు కూడా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు కూడా చెప్పారు, శాస్త్రాల గురించి, పరిసయ్యుల బోధ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకుని, అంటే బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవని పలుమార్లు యేసు ప్రభు వారు కూడా హెచ్చరించారండి. సద్దుకాయల బోధ విషయంలో, పరిసయ్యుల బోధ విషయంలో కదా మీరు జాగ్రత్తగా ఉండండి, వారు పులిసిన పిండి లాంటి వారు అని ఆయన చెబుతూ ఉన్నాడు. మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఆనాడే శిష్యులు చెప్తే ఈనాడు మీకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మార్కు సువార్త 4:24 అదే మాట ఉంటుంది చూడండి. దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామంటున్నాడు, బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంతకు అపోస్తులకున్న ప్రత్యేకతలు ఏమిటి కదా, అపోస్తుల బోధలో ఉండమంటున్నాడు. ఈ బోధన దేవుడు అధికారికం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందుకు అపోస్తుల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి. దేవుడు అపోస్తులని ఎన్నుకున్న తర్వాత వారిని కాకుండా ఇంకా 70 మందిని కూడా ఆయన ఎన్నుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుందండి. లూకా సువార్త 10వ అధ్యాయము అపోస్తులకున్న ప్రత్యేకతలు ఏంటో మనకు ముందు ముందు తెలుస్తాయండి. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను కూడా నియమించాడు. ఫస్ట్ ఎంతమంది నియమించాడు ఆయన, 12 మందిని, 12 మంది అపోస్తులను నియమించాడు. తర్వాత ఎంతమంది నియమించుకున్నాడు, అటు తర్వాత ఏం చేశాడంట, ప్రభు 70 మంది ఇతరులను కూడా నియమించుకున్నాడు. 70 మంది ఇతరులు నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఏం చేశాడు, ఆయన ఇద్దరిద్దరినిగా పంపాడు. ఇద్దరిద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకోండి, మీరు వెల్లుడి అని ఆయన ఆ 70 మందిని ఏం చేశాడంట, నియమించుకున్నాడు. ఆ 70 మందిని ఇద్దరిద్దరుగా అనేక పట్టణాలకు, గ్రామాలకు తనకు ముందుగా ఆయన పంపించి మీరు ఏం చేయాలంట, ప్రకటించండి, బోధించండి చెప్పారు. అయితే ఈ 70 మంది కూడా ఏం చేశారంట అంటే 17వ వచనం మనం చూసుకున్నట్లయితే చూడండి, వాళ్ళు ఏం చేశారు, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారంటండి. వాళ్ళు వెళ్ళారు కదా, ప్రభు పంపించిన ప్రతి గ్రామానికి వెళ్ళారు, ఆయనకంటే ముందుగా వెళ్ళారు, ఆయన చెప్పమనేది చెప్పారు. అయితే వారు సంతోషంగా తిరిగి వచ్చి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా, ప్రభా మీరు మరి పలానా ఊరికి పంపారు, ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఇది జరిగింది, ఇలా మారారు అనేది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇస్తున్నప్పుడు వారు ఏం చేశారంట, సంతోషంగా వచ్చారు. ప్రభువు వీరిని పంపించిన తర్వాత వారు పని ముగించుకొని తిరిగి మళ్ళీ ప్రభువుకు అప్పగిస్తున్నాడు, చెప్తున్నారు. ఏంటంటే చూడండి, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నామని చెప్పగా, ఏం లోబడ్డాయంటండి, దయ్యాలు మరి ఆ 70 మందికి లోబడ్డాయి. అధికారం ఇచ్చేశాడు 70 మందికి, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. వీటన్నిటిని కదా వాళ్ళు కూడా వెళ్ళిన ప్రతి చోట వాక్యం ప్రకటిస్తున్నారు, మనుషులను స్వస్థపరుస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. అయితే సంతోషంగా తిరిగి వచ్చి చెప్తున్నాడు అనమాట. తిరిగి వచ్చి వారు చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 20వ వచనం, అయినను
దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఏమని చెప్తున్నాడు ఆయన? దయ్యాలు లోబడుతున్నాయని మీరు సంతోషించొద్దండి కదా, అద్భుతాలు జరుగుతున్నాయని మీరు సంతోషించొద్దండి కదా, రోగాలు బాగవుతున్నాయని మీరు సంతోషించొద్దండి. అయితే మీ పేర్లు ఎక్కడున్నాయో తెలుసా? పరలోకమందు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. అంటే ఈ 70 మంది పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? ఇప్పుడు ఈ 70 మంది పేర్లు ఎక్కడున్నాయి? పరలోకం. ధైర్యంగా చెప్పండి. మరి ఆయన చెప్పాడు సమాధానం కదా. 12 మంది అపోస్తుల పేర్లు కాక ఇంకా ఈ 70 మంది పేర్లు కూడా పరలోకమందు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే వ్రాయబడి ఉన్న పేర్లను తుడిపేసుకోకుండా చివరి దాకా ఉండాలి, అప్పుడే అది ఫలం. ఈ 70 మంది పేర్లేమో ఇప్పుడు రాయబడ్డాయి. మరి యోహాను సువార్తకు వచ్చేసరికి చూడండి వాళ్ళు ఏం చేసుకున్నారంట. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము. వాళ్ళేమో దయ్యాలు వెలగొట్టబడ్డాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సంతోషిస్తున్నారు. కానీ ఆయన వాటికంటే ముఖ్యంగా నీ పేరు కదా జీవగ్రంథంలో, పరలోకమందు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని ఆయన చెప్తున్నాడు. అయితే రాయబడిన ఈ 70 మంది పేర్లు చివరి దాకా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 60 వచనం, 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారంటండి? ఆయన శిష్యులలో. శిష్యులు అంటే 12 మంది కూడా కాదు, ఇంకా ఎంతమంది నియమించుకున్నాడు ఆయన? 70 మందిని కూడా నియమించుకున్నాడు. అయితే ఈ 70 మంది ఏం చేశారంటే 66వ వచనంలో, 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, అప్పటి నుండి ఆయన శిష్యులలో ఏం చేశారంట? అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడింపలేదు. ఆ 70 మందిలో వీళ్ళున్నారు. ఆ 70 మంది వీళ్ళే. అప్పటి నుండి ఆ శిష్యుల్లో అనేక మంది ఏం చేశారంట? వెనక తీశారు. ఎందుకు వెనకేశారు? ఆయన మాట ఎలాంటిదంటే 60వ వచనంలో, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని కదా, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? ఈ మాటను వెళ్ళి మేము ఊర్లో ప్రకటిస్తే మమ్మల్ని కొడతారు కదా. ఉన్నది ఉన్నట్టుగా ఎవరైనా క్రీస్తు గురించి చెప్పారనుకోండి, అమ్మ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు మానుకొని ప్రభు చెప్పినట్టుగా కదా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు 6వాడు అన్నా అనుకోండి, మనం పోయి ఏం చేస్తారు? ఇది కఠినమైన మాట కదా. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పమన్నాడు. అలా చెప్తే మమ్మల్ని అంటారనుకొని ఈ బోధ కంటే ఈయన దగ్గర ఉన్న కంటే లోకంలో వెళ్ళి ప్రశాంతంగా బ్రతకొచ్చు, మనుషులకు అనుకూలంగా బ్రతకొచ్చు. మరి అంతే ప్రభు అయిన మాట ఎలాంటిదంట? ఎటువంటి వాడిగల 2 అంచుల ఖడ్గము కంటే పదునైనదంట ఆయన మాట. దూసుకుపోతుంది ఒకటోసారి. బాగా వినాలి వాక్యము, మరి హృదయంలోకి వెళ్ళి గుచ్చుకుంటుంది వాక్యం బాగా వింటే మాత్రం కదా. ఇంత కఠినమైన మాటను ఎవడు వినగలడని ఏం చేశారంట? ఆ 70 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. 70 మంది అప్పటి నుంచి ఇంక వెనక్కి కదా రాలేదండి ఆయన వెంట. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనను వెంబడించలేదంట. కాబట్టి యేసు అడుగుతున్నాడు, మిగతా 12 మంది ఉన్నారు కదా, ఇంకా 70 మంది వెళ్ళిపోయారు, ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 12 మందిని ఏం అడుగుతున్నారు చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అడుగుతున్నారు. మీరు కూడా వెళ్ళిపోవాలి ఉన్నారా? ఇప్పుడే వెళ్ళిపోండి అన్నప్పుడు వెంటనే పేతురు ఏమంటారంట? వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరండి నిత్య జీవపు మాటలు గలవాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 70 మంది పేర్లు ఇప్పుడు ఏమైపోయాయి? అంతకుముందు ఏమో సంతోషంగా వచ్చారు కదా, ప్రభువా నీ నామమున మేము దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, అద్భుతాలు చేసామయ్యా, స్వస్థతలు చేసామయ్యా అని సంతోషంగా వచ్చారు. అయితే ప్రభు అంటాడు, వీటికి మీరు సంతోషపడొద్దండి ఆయన, మీ పేర్లు ఆల్రెడీ పరలోకమందు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ పేరు ఉంటేనే నువ్వు నరకాన్ని తప్పించుకోగలవు అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ మళ్ళీ వచ్చేసరికి ఏమైపోయిందంటే కాలక్రమేణా వారు వెనుక తిరిగారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ రాయబడిన పేర్లు వారి చేతులతో వాళ్ళే తుడి చేసుకున్నారు. ఇప్పుడు మీ అందరి పేర్లు కూడా ఎక్కడున్నాయో తెలుసా?
పరలోకమందు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఈ పేరును చచ్చేంత వరకు కాపాడుకోండి. ఈ పేరుని ఎప్పటి వరకు కాపాడుకోవాలి? చచ్చేంత వరకు. అప్పుడప్పుడు ఓటర్ కార్డులో మన పేరు కనపడదు కదా. ఆ ఓటర్ కార్డులో పేరు కనపడకపోతే ఏం చేస్తావు? ఎలక్షన్స్ వస్తున్నాయి నెలకే, అయ్యో నా పేరు లేదు, పోయినసారి ఓటు మిస్ అయింది, ఈసారి ఓటు వేయాలనుకొని ఓటర్ కార్డు కోసం ఏం చేస్తారు? ప్రయాసపడతారు, తిరుగుతారు, తిప్పలు పడతారు. అందులో పేరు లేకున్నా పర్వాలేదు, ఆధార్ కార్డులో నీ పేరు లేకున్నా పర్వాలేదు, ఓటర్ కార్డులో నీ పేరు లేకున్నా పర్వాలేదు, కానీ నీ పేరు ఎక్కడ ఉండాలో తెలుసా? జీవ గ్రంథమందు నీ పేరు ఉండాలి. జీవ గ్రంథమందు నీ పేరు వ్రాయబడి ఉండాలి. వ్రాయబడి ఉన్నవాడే రెండో మరణం తప్పించుకోగలడు. ప్రకటనకు వచ్చేది 20వ అధ్యాయం చూడండి, అక్కడ ఎంతో చక్కగా భక్తుడు రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. పేరు ఉండాలంటండి. మన పేరు ఎక్కడ ఉండాలి? 20వ అధ్యాయం 15వ వచనంలో మన పేరు ఎక్కడ ఉండాలంట? జీవ గ్రంథమందు రాయబడి ఉండాలి. ఒకవేళ ఆ గ్రంథంలో మన పేరు కనబడకపోతే వాడు ఎక్కడ వెళ్ళిపోతాడంట? అగ్నిగుండములోనికి వెళ్ళిపోతాడు. ఈ జీవ గ్రంథానికి ఇంకో పేరు కూడా ఉంది. జీవ గ్రంథం అని అంటారు, నీతిమంతుల పట్టి అని అంటాడు. ఇంకో పేరు చూడండి, 21, 27 వచనం చెప్తున్నాడు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. ఇన్ని రకాలనే దానికి పేర్లు కదా. జీవ గ్రంథం అనే పేరుంది, నీతిమంతులని పట్టి అని పేరుంది, మళ్ళా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అని వ్రాయబడింది. చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎందులో? పరలోకంలో. పరలోకంలో ఏముండాలి? జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. ఇప్పుడు ఈ 70 మంది పేర్లు మొదటేమో ఉన్నాయి, తర్వాత ఏమైపోయాయి? వారి పేర్లు తుడిచివేయబడ్డాయి. కానీ అపోస్తులు ఏం చేస్తారో తెలుసా? తమ పేర్లు ఆ పరలోకమందు గ్రంథంలో తుడిపివేయబడకుండా వారు ఎంతో జాగ్రత్తగా తమను తాము కాపాడుకున్నారు. అందుకే దేవుడు వారి బోధన ఏం చేశాడంట? అధికారికం చేశాడు. వారు వేటిని ఆశించలేదండి కదా. వారి పేర్లు వారు ఆ గ్రంథంలో పోగొట్టకుండా తమను తాము ఏం చేసుకుంటే వారు కాపాడుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే నిరంతరం మనలందరినీ ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనలందరినీ కూడా నిరంతరము కష్టాలు శ్రమలు కూడా తీసుకొని వస్తున్నప్పుడు అది ఫిల్టరేషన్ అనమాట. నిలబడతారా లేదా, నిలబడతారా లేదా అని. సాతాను కూడా చేస్తుంటాడు. సాతాను ఏం చేస్తాడంట? జల్లడి పడుతుంటాడంట. సాతాను ఏం చేస్తుంటాడు? జల్లడి పట్టినప్పుడు ఏముంటాయి చెప్పండి అందులో? జల్లడి అంటే ఇప్పుడు మనం వాడే జల్లడి కాదండి, బొక్కల జల్లడి అని మీకు తెలుసు, ఇనుపది కదా. ఆ బొక్కల జల్లెలో గింజలు జల్లెలు పట్టామనుకోండి, అప్పుడు గింజలన్నీ పైన ఏముంటాయి? రాళ్ళు, రప్పలు, తాళ్ళు ఉంటాయి. అంటే సాతాను పట్టే జల్లెల్లో కదా గింజలన్నీ వాడు తీసేసుకుంటాడు. కానీ దేవుని చేతిలో ఏముందంట? చేట ఉంది. చేట ఏం చేస్తుందండి? చెరిగినప్పుడు పొట్టు మాత్రమే కింద పడుతుంది, గింజ మాత్రం అది. దేవుని చేటలో నీవు ఉంటావా? సాతాను జల్లిట్లోకి నీవు వెళ్ళిపోతావా? ఆలోచన చేసుకోండి. నీ పేరు కదా 70 మంది పేర్లు ఏమో రాయబడ్డాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి వారి పేర్లు వారి చేత వారే తుడిపేసుకున్నారండి. మనం గమనించాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే చూడండి, ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అది ఎప్పుడు కూడా జరుగుతుంటుంది నిత్యం. ఈరోజు నువ్వేదో రక్షింపండవు వచ్చావని కాదు, కానీ నీ మరణాంతరం వరకు కూడా నిత్యము నీకు శ్రమలు, బాధలు, కష్టాలు వస్తున్నప్పుడు నిలబడతావా లేదనే దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం చూడండి. అపోస్తుల బోధ వాళ్ళ సొంత బోధ కాదు, అది దేవుడే వారికి నేర్పినటువంటి బోధ. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనిస్తే ఆయన వెళ్తూ కూడా వారికి ఏమి ఇస్తున్నాడు చూడండి. అపోస్తులకి 14వ అధ్యాయం 16, 17 వచనాలు. 14వ అధ్యాయం 16, 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమనుగ్రహిస్తున్నారంటే పరిశుద్ధ మరి అపోస్తులకి అందుకే వారు ఏం పొందుకున్నారు? పస్కా పండగ రోజు పరిశుద్ధ ఆత్మను వాళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఏమంటాడు అక్కడ? ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా
నివసించును, మీలో ఉండును. అపోస్తులతో ఎవరున్నారండి తోడుగా? అపోస్తులతో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. అపోస్తులలో కూడా ఎవరున్నారు? మీతో కూడా, మీలో. ఏమంటాడు ఇక్కడ 17 వచనం కదా, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుకనే వారి బోధ అంత ఖచ్చితంగా కఠినంగా వారు చెబుతూ ఉన్నారండి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి కూడా బోధ మరి భయపడక కదా, దేనికి వారు లొంగక, దేవుని పరలోకంలో నా పేరు ఉండాలని వారు ఆ పేరు కోసం ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని హింసలు వారు పొందుకున్నారో చూడండి. అందుకే ఇక్కడ ఏం చేస్తుంటే వారి బోధన దేవుడు అధికారికం చేస్తుంటే, వాళ్ళ బోధలో ఏముందంట? ప్యూరిటీ. వాళ్ళ బోధలో స్వచ్ఛత. వారి బోధలో ఏముందంట? స్వచ్ఛత అంటే ప్యూరిటీ కదా. నమ్మకం ఉంది. నమ్మకమైన వారుగా వారు నిలబడ్డారండి కదా. నమ్మకమైన వారికి దేవుడు కొన్ని అధికారాలు కూడా అనుగ్రహిస్తాడు. అందరికీ ఇస్తారు అధికారాలు? అందరికీ ఇస్తారు. ఎవరైనా అధికారాలు? ఎవరు కదా. ఒక ప్రమోషన్ ఇవ్వాలని కూడా ఎవరికి ఇస్తారు కదా. నిత్యకు ప్రమోషన్ వచ్చింది కదా, నమ్మకమైంది కాబట్టి తనకు ఇంకో ఊరికి కదా ట్రాన్స్ఫర్ చక్కగా. అది దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరికి కూడా అంతే. నమ్మకం అనేది చాలా అవసరం. ఈ అపోస్తులు కూడా నమ్మకంగా వారు ఉన్నారు కనుక దేవుడు వారి బోధను అధికారికం చేస్తారు. ఈ బోధలో ఉండాలి. మరి పరలోకపు తాళాలు ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురుకి ఇచ్చాడు. యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అక్కడ మిగతా వారందరూ ఉన్నారు. వారికి ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు ఆయన? పేతురుకే. ఇప్పుడే అన్నాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాల్సి ఉంటే వెళ్ళండి అన్నప్పుడు వెంటనే సమాధానం ఎవరు అందుకున్నారు? పేతురే. ఎక్కడికి వెళ్దామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తన బీగాల్ని పరలోకపు కదా తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడంట? పేతురికి ఇచ్చాడు. తాళపు చెవులు అంటే ఏమనుకోద్దండి, వాక్యమే. వాక్యమనే తాళపు చెవును పేతురుకి ఇచ్చాడు. పేతురు కదా, నీ మీద నా సంఘాన్ని నేను కడుతానయ్యా అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంకా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చూడండి. వాళ్ళు శృంగారమున దేవాలయం వద్దకు వెళ్ళి ప్రతిదినం ప్రార్థన చేసుకునేటువంటి వారు. ఆ ప్రార్థన సమయంలో వారు అక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడ వారు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే, పని అయిపోయిన తర్వాత ఆయనతో మీరు ఉండాలని చెప్పాడు. ఒక సంచి తగిలించుకోండి, కొంత సొమ్ము పెట్టుకోండి, చెప్పులు వేసుకోండి, ఏం చెప్పలేదు ఆయన. వారు ఉన్న పాటన వచ్చేస్తారు సమస్తాన్ని వదిలిపెట్టి. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా యొద్ద వెండి లేదు, బంగారు లేదు. ఏమంటాడు ఆయన? నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి ఏం చేశాడంట? వాని కుడి చేపట్టుకొని లేవనెత్తగానే వెంటనే ఏమంట? వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఈనాడు ఇలాంటి అద్భుతాలు స్వస్థతలు చేసేవారు ఉన్నారా? ఆలోచన చేద్దాం. వాళ్ళు 7 వారాలు చెప్పలేదు. ఈ 7 వారాలు జరగకపోతే ఇంకో 7 వారాలు 14 వారాలు అని చెప్పలేదు. పోనీ ఇవేవి జరగకపోతే నీలో విశ్వాసం లేదని కూడా చెప్పలేదు. అలా చెప్పారా? ఇలా అంటారు కదా, ఏమయ్యా నువ్వు 14 వారాలు అంటే మాకేం అద్భుతం జరగలేదంటే అయితే నీలో విశ్వాసం లేదు అని అనేస్తారు మన వాళ్ళు. కానీ ఇక్కడ ఏమి చెప్పలేదు పేతురు, యోహాను, యాకోబులు కదా. ఏమని చెప్పారా? వెంటనే నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామమున లేచి నడు అనగానే వెంటనే లేచాడంటండి. పుట్టుకతోనే వాడు కుంటివాడు కదా. పుట్టుకతోనే కుంటివాని కాళ్ళు నరాలన్నీ ఎలా ఉంటాయండి? బిగుసుకుపోతాయి. ఒక మనిషికి బాగాలేక మంచం మీద పడ్డాడు అనుకోండి, ఒక 3 నెలలు లేదా 1 సంవత్సరం పడ్డాడు అనుకోండి, తిరిగి లేచి నడవనగానే ఆ వ్యక్తి నడవగలడా? ఎక్కడొక్కడ నరాలు పట్టేసి ఉంటాయి. కానీ పుట్టుకతోనే కుంటివానైన వాని పాదాలు చీలమండలు ఎలా అంట? వాడు లేపుగా, మరి పేతురు లేపగానే దిగ్గున వారు లేచాడంటండి. లేచిన వారిని నరాలు చీలమండలన్నీ కూడా బలము పొందుకున్నాయంట. ఎట్లొచ్చింది బలం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే బలం. ఎందుకు అక్కడ అద్భుతం జరిగిందంటే చేయించిన వాడు ఎవరు? వారితో కూడా వారి వెంట ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. ఎందుకు అక్కడ అద్భుతం జరిగిందంటే చూడండి 11వ వచనంలో, వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరి విస్మయం ఉంది. సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా గమనిస్తే ఆనాడు అద్భుతాలు స్వస్థతలు జరిగాయి, దయ్యాలు వెలగొట్టబడ్డాయి అంటే కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని దేవుడు స్థిరపరచడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇది గుర్తు ఎరగాలి మీరు. ఏంది స్థిరపరచడానికంట? వాక్యాన్ని స్థిరపరచడానికి వెనువెంట ఏం జరిగాయంటే వారి వెంట అద్భుతాలు స్వస్థతలు. పేతురు ఏమంటాడు? నజరేయుడైన యేసు నామమున లేచి నడు అనగానే దిగ్గున లేచి నడిచాడంటండి.
ఆ కుంటివాడు దిగ్గును లేచినాడు నడిచగానే ప్రజలందరూ కూడా గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చారంట. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే అక్కడ వారికి వాక్యము ప్రకటిస్తున్నాడు. ఇది మా సొంత శక్తి చేత కాదంటారు చూడండి 12 పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లన్నా, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనే భక్తి చేతను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అని చెబుతూ వారికి ఏం ప్రకటిస్తున్నాడు? అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే దేవుని ఆత్మ నడిపింపుతో జరిగిన కార్యాలు అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు ఎలా జరిగాయంట? దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో జరిగిన కార్యాలు ఇవన్నీ కూడా. అందుకే ఇంకా చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం చూడండి. పేతురు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయన నీడ పడగానే మనుషులు స్వస్థత పొందుకున్నారంటండి. రోగులు ఏం చేశారంట? 5వ అధ్యాయము 15వ వచనం, 15, 16 అండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూడండి ఏం చేస్తారంట? పేతురు ఆ వీధిన వెళ్తున్నాడు అని తెలియగానే రోగులందరూ కూడా ఏం చేశారంట? రోగుల్ని మంచాల మీద తీసుకొచ్చి ఆడబెట్టారంట. కనీసం ఆయన నీడ పడితే మాకు స్వస్థత. అంటే పేతురు నీడలో కూడా స్వస్థత వస్తుందండి. మీరు ఆలోచన చేయాలి. మనం కూడా పాట పాడతాం కదా. ఏమని పాట పాడతాం? నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నిజంగా దేవుని నీడ ఉంటే మనము బ్రతకగలం. అయితే ఈ నీడ పడగానే వారు స్వస్థత పొందుకున్నారు. అయితే పౌలు విషయంలో కూడా చూడండి. 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను అంటాడు. అసలు అద్భుతమే విశేషమైంది కదా. అద్భుతమే విశేషమైంది. కానీ ఇంకేమంటాడు? విశేషమైన అద్భుతములను దేవుడు పౌలు చేత జరిగించాడంట. చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా ఏంటండి? కర్చీఫ్లు కదా, తీసుకొని పోయి పౌల మీద పెట్టి తీసుకొని వచ్చి మన ఇంట్లో రోగుల మీద పెడితే బాగా అయ్యేటువంటి, దయ్యాల పట్టణాల మీద పెడితే దయ్యాలు వదిలి వెళ్ళిపోయేటువంటి. అంటే ఇంత స్వస్థతావరం కలిగిన వారు వీరు. ఎవరు? అపోస్తులు. పేతురు నడుస్తుంటే నీడబడితేనే బాగవుతున్నారు. పౌలు కదా ఎక్కడో ఉంటారు. ఈ రోగులను తీసుకుని పోలేరు కనుక ఖర్చు తీసుకుని పోయి ఆ ఖర్చును ఆయన మీద పెట్టి వీళ్ళ దగ్గర పెడితే వీరికి స్వస్థతలు కలిగేటివి. మరి ఈనాడు కూడా ఇది అడ్డు పెట్టుకొని మన వాళ్ళు ఏం చేస్తారంట? బిజినెస్ చేసేస్తున్నారు కదా. ఖర్చుల వ్యాపారం, నూనె వ్యాపారాలు, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సంపాదించుకునే పనిలో మనుషులు ఉంటున్నారు. ఖర్చును కూడా నేను కూడా చూశానండి. నాకు అన్ని అనుభవం లేకుండా ఈరోజు ఇక్కడ నేను నిలబడలేదు. ఒక ఇంటికి ప్రార్థనకు వెళ్ళాను. ఇది కొంత 10 ఏళ్ళ కిందట జరిగింది. ఆ ఇంట్లో ఒక అవ్వ దగ్గర ఒక ఖర్చు ఉండే తెల్లగా, ఏంటవ్వ ఈ ఖర్చు అంటే పలానా ఊరి పాస్టరు ప్రార్థన చేసి ఇచ్చాడు, ఆయన వాడిన ఖర్చు. మా ఇంట్లో అంటే మాకు రోగాలు పోతాయి. కానీ ఆ ఇంటికి ఎప్పుడు సమాధానం లేదు. బిడ్డకు పెళ్ళయింది, అల్లుడు విడిచిపెట్టిపోయాడు. ప్రతి వారం ప్రార్థన, అమ్మ మా కోసం ప్రార్థన చేయమ్మా, మా ఇంట్లో ఈ శోధన ఉంది, ఆ శోధన ఉంది, ఈ శ్రమ ఉంది, ఆ రోగం ఉంది, ఈ వ్యాధి ఉంటుంది. నేను అనుకునేదాన్ని మనసులో బయటకు అనను కదా. ఆ ఖర్చు ఏమైందో అనుకున్న పాపం కదా. ఖర్చు తెచ్చుకుంది, మళ్ళీ ఎక్కడో పాస్టర్ భద్రంగా పెట్టెలో పెట్టి నాకు ఓ రోజు చూపించింది ఆ ఖర్చును కూడా. మరి ఖర్చు పెట్టుకుంటే మీ సమస్యలు పోతాయి కదా. ఈ ఖర్చు పెట్టుకుంటే మీ రోగాలు భవేంటి? ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిపించారండి కదా. స్వస్థత ఎందుకు జరిగిందంట? సువార్త ప్రకటించడం కోసం. శృంగారం అనే దేవాలయం వద్ద ఆ కుంటి భిక్షుడు స్వస్థత పడ్డాడంటే అక్కడ ఏం చేశారు వాళ్ళు? సువార్తను ప్రకటించారు. స్వస్థతే లేకపోతే అందరూ వచ్చి వాక్యం వినగలరా? ఎవరు కూడా వినలేరండి. సువార్తను ప్రకటించడం కోసం ఇక్కడ ఏమంటాడంట? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల దేవుడు ఏం చేస్తాడంట? వాక్యాన్ని స్థిరపరచడం కోసం ఆనాడు చేశాడు. ఈనాడు జరుగుతాయంటే మనుషులు చేయలేరు, నేను కూడా చేయలేను, ఏ బోధకుడు కూడా చేయలేడు. ఎవరు చేయగలరో తెలుసా? దేవుడు మాత్రమే స్వస్థత ఇవ్వగలడు, నీ విశ్వాసాన్ని బట్టి. అందుకేమంటాడు ఆయన ప్రతి చోట? అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఎవరితో చెప్పాడు? 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీతో చెప్పాడు, నీ విశ్వాసమే. కానీ ఈనాడు వీరు గొప్ప చేసుకుంటున్నారు ప్రతి చోట. ఇంకో వ్యక్తికి అన్నాడు, చాంద్రరోగం గల వ్యక్తి బాగుపడినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమారుడు పలు చోట్ల ఆయన తరచుగా పడిపోతున్నాడు అన్నప్పుడు
సరే నేను చేయగలను, నమ్ముచున్నావా అన్నాడు. నేను నమ్ముతున్నాను, కాలం నాలో ఉన్న అపనమ్మికను తీసివేయి. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు కదా, యాయిరు కుమార్తె కూడా ఒక మాట అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. చేసేది దేవుడు. ఈనాడు మనుషులు ఎవరు కూడా అద్భుతాలు స్వస్థతలు చేస్తారని అనుకోవడం అబద్ధం, అపోహ. అటువంటి బోధలకు వెళ్ళకండి, మీరు నష్టపోతారు. బైబిల్ ఏం చెప్పింది? ఆ రోజు జరిగే కదా ఈ రోజు ఎందుకు జరగవంటే, ఈ రోజు కూడా చేయగలడు దేవుడు. దేవుడు మాత్రమే చేయగలడు, మనుషులు ఎవరు కూడా చేయలేరు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి, దేవుడు జరిగిస్తాడు నీకు ఖచ్చితంగా. నువ్వు ఆయన నమ్మకంగా విశ్వాసంతో ఉంటే చాలు, ఇంట్లో ఉన్న నీకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు వారితో కూడా ఉండి వెనువెంట ఏం చేశాడంట? అద్భుతాలు సూచక్రియలు మహత్కరాలైన జరిపించాడంట. అంటే ఒక్కొక్కసారి అద్భుతాలు చేయలేని కార్యాన్ని వాక్యం జరిపించగలదు, అంత శక్తి ఉంది వాక్యానికి. ఒకసారి అద్భుతాలు కూడా ఆశ్చర్యకార్యాలు కూడా జరగకపోయినా వాక్యం ద్వారా దేవుడు చేయగలడంట. అంటే వాళ్ళ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళతో పాటు వారు వెళ్తున్నా వారు నీడబడి స్వస్థత పొందారు. వాళ్ళ చేతి కదా, వాళ్ళని ముట్టిన చేతి గుడ్డల ద్వారా ఇతరులు కూడా బాగుపడ్డారు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు వాక్యాన్ని స్థిరపరచడానికే ఇవన్నీ కూడా వారి వెంట ఉండి ఆయన జరిగించినట్టుగా మనం చూస్తున్నామట. అయితే ఇంకొక మాట మనం గమనిస్తూ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, వారికి వాక్యం చెప్పడానికి దేవుడు పవర్ ఇచ్చాడు. ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు ఆశ్చర్యకారులు కూడా వారి వెంట ఉండి దేవుడు జరిగించాడు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇప్పుడు ఏముంది మనకి? అప్పుడు ఏం చేయడానికంటే దేవుడు అద్భుతాలు జరిగించాడు. మార్క్స్ వార్త 16:20 ఏముందంట? వాక్యాన్ని స్థిరపరచడానికి. ఇప్పుడు ఏమైపోయింది? వాక్యము స్థిరపరచబడింది. 66 పుస్తకాల రూపకంగా దేవుడు మీ చేతికి ఇచ్చాడు. వాక్యాన్ని నమ్మండి. అదే చెప్తున్నాను, వాక్యాన్ని నమ్మండి, పరలోకం మీ సొంతం. వాక్యానుసారంగా బ్రతకండి, పరలోకం మీ సొంతం. అద్భుతాలు స్వస్థతలు అన్నీ కూడా మీకు జరుగుతాయి. ఎలా తెలుసా? వాక్యం ఎడల నువ్వేం చేయాలంట? నమ్మకం అనేది ఉంచాలి. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించుచున్నట్టుగా. చీకటి గల చోటు ఏంటండి? చీకటి గల చోటు ఏంటి? అంధకార హృదయం. మానవుని హృదయం ఎలా ఉందంట? అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ హృదయాన్ని వెలిగించడానికే వాక్యం. చీకటి గల చోటుకు కదా, చీకటి గల చోటుకు వెళ్ళి వాక్యం ఏం చేస్తుందంట? ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినడలా మీకు మేలు. మరి ప్రజలందరూ ఈనాడు దేని యందు లక్ష్యం ఉంచుతున్నారండి? అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడం కదా, భాషల మీద, వీటి యందు మనుషులు లక్ష్యం ఉంచుతున్నారు. కానీ దేవుని వాక్యం మీద ఎవ్వరు కూడా లక్ష్యము ఉంచడం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంట? దేవుని వాక్యం యందు మీరు లక్ష్యం ఉంచండి, మీకు మేలు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఏమంట? మీకు మేలు అంటున్నాడు. మరి దేని యందు మనుషులు ఈరోజు లక్ష్యం ఉంచుతున్నారు? ఆడపోతే ఈ రోగం బాగవుతుంది, ఈడపోతే ఈ రోగం బాగవుతుంది కదా, ఈడపోతే మా కష్టాలు తీరుతాయి, మా సమస్యలు పోతాయి అనుకుంటున్నారు. అది పొరపాటు, అది నీ భ్రమ. నువ్వు ఏది దాని లక్ష్యం ఉంచాలంట? వాక్యమందు లక్ష్యం ఉంచు, నీకు మేలు. నీ ప్రతి పరిస్థితిని మార్చగలవాడు దేవుడు. ఆయన ఎందు లక్ష్యం ఉంచు, ఆయన మాటలు ఎందు నువ్వేం చేయాలంట? లక్ష్యం ఉంచు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఎలా ఉంచాడు? అపోస్తల కార్యం 8వ అధ్యాయము దేని ఎందు లక్ష్యం ఉంచాడంటే, దేని మీద లక్ష్యం ఉంచాడంటే చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయము అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసుకుందాం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున
నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈ మరి గారడి సింహను దేని యందు లక్ష్యం ఉంచాడంట? గారడి సింహను దేని యందు లక్ష్యం ఉంచాడు? వారు ప్రకటించిన దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచలేదు. ఫిలిప్పు ప్రకటించిన దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచలేదు. నామకార్థంగా ఫిలిప్పుతో ఉన్నాడు, బాప్తిజం పొందుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఈ పేతురు, యోహాను, యాకోబుల నుంచి వారి మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగగానే ఇదేదో బాగుంది, ఇంతకుముందు గారడి చేసుకుని బతికేవాడిని, గారడి కంటే గొప్పగా ఇది ఉంది కదా, ఇదేదో నాకు వస్తే బాగుంటుంది అనుకొని వారి ఎదుట ద్రవ్యం ఇచ్చి ఇది నాకు ఇవ్వండి అన్నాడు. ఈ వరం నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, ఇది ఏదో వెండికి బంగారానికి వచ్చేది కాదు. వెండికి బంగారానికి వస్తుందా? రక్షణ ఉచితం. రక్షణ ఎలాంటిదంట? ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే నువ్వు మనస్సు మార్చుకోవాలి. ఈ గారడి సీమోను మనస్సు మారిందా? బాప్తిస్మం తీసుకున్నాడు అప్పటికి, కానీ మనస్సు మారలేదు. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, ఈయన దేని యందు లక్ష్యం ఉంచాడంట? అద్భుతాల మీద, స్వస్థతల మీద అయినా లక్ష్యం ఉంచినట్టుగా మనం గమనిస్తాం. అందుకు ఏమంటాడు పేతురు? నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయం దేవుని ఎదుట సరి అనేది కాదు గనక ఈ కార్యం మీద నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని ఏం చేయాలంట? మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము అంటున్నాడు. చూడండి, అప్పటికే ఆయన బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఏం లేదు ఆయనలో. ఆయన మనసు అంతా దేని మీద ఉంది? ఆయన మనస్సు అంతా ఎంతకుముందు గారడి చేసుకునేవాడు, దాని ద్వారా బహుగా సంపాదించుకున్నాడు. మధ్యలో బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువుని అంగీకరించే, కానీ మనస్సు మారలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏదో చేతులు పెట్టి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు, కానీ ఇదేదో కొత్తగా ఉంది, నేను నేర్చుకుంటే పాటు బహుగా ద్రవ్యం సంపాదించుకున్నాడు. ఇలాంటి వారు ఈనాడు సంఘాల్లో ఉన్నారేమో. మనస్సు మారకుండగా నామకార్థంగా భక్తిని కొనసాగిస్తున్నాము కనుక జాగ్రత్త. ఇక్కడ ఏం చేసిండా? స్థిరమైన వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కనుక వాక్యం మీద మనిషి లక్ష్యం ఉంచితే ఎప్పటికీ కూడా పడిపోడు. అద్భుతాలు, స్వస్థతల మీద లక్ష్యం ఉంచారనుకోండి, రోగం బాగవుతుంది కదా, లేదా కష్టాలు పోతాయి. మళ్ళీ తిరిగి కష్టాలు వచ్చాయి అనుకోండి, మళ్ళీ ఏమైపోతుంది? ఆ మనిషి పడిపోయి వెనక్కిపోయిన వారు ఈనాడు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తాం. ఏవో ఆ దేవుని దగ్గరకు వచ్చాము, అప్పుడేమో బాగా జరిగింది అబ్బా, మళ్ళీ ఇప్పుడేమో మాకు జరగలేదు కనుక ఈ దేవుడు మాకు సెట్ కాడు, అచ్చవాట్లేదు అనేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కనుక అద్భుతాల మీద, ఆశ్చర్యకాల మీద, మాత్కార సూచక క్రియల మీద మీరు లక్ష్యం ఉంచితే పడిపోతారు. కానీ దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచేవాడు ఎప్పటికీ పడిపోడు, వాడు స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే వాక్యం నిన్ను స్థిరపడేటట్టుగా చేస్తుంది. చివరికి మనం గమనించినట్టు చూడండి, 2 తిమోతిలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇంతవరకు మనం చూసుకున్నాం కదా, మరి పౌలు భక్తుని ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు కూడా జరిగాయి. ఆయన మీద కర్చీఫ్లు ఉంచి మరి అది తీసుకుని రోగుల మీద పెడితే బాగవుతున్నారు. మరి ఆయన వెంటనే ఆయనతో పాటు సువార్త పనిలో సహకారిగా, పరిచారకుడిగా ఉన్న వ్యక్తికి ఒకానొక సమయంలో బాగలేదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడు యోధుడును, మీ దూతయు, నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదీతు అనే ఒక వ్యక్తి పౌలు దగ్గర ఎలా ఉన్నాడంట? సహోదరుడిగా ఉన్నాడు, జత పనివాడుగా ఉన్నాడు, యోధుడిగా ఉన్నాడు, దూతగా ఉన్నాడు. అన్ని పనుల్లో మరి పౌలుకు ఉపచరించిన వాడుగా ఉన్న వ్యక్తి ఎపఫ్రొదీతు. అయితే ఆయన ఏమన్నాడు చూడండి, ఎపఫ్రొదీతుని మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక. ఏమైందంట? ఎపఫ్రొదీతు రోగి అయ్యాడు. మరి పౌలుకు స్వస్థత వరం ఉంది కదా, స్వస్థతపరచవచ్చు కదా, ఎందుకు అతను పంపిస్తున్నాడు? మీరు ఆలోచన చేయలే. మరి ఈయన వెంట యోధునిగా ఉన్నాడు, దూతగా ఉన్నాడు, ఉపచారకునిగా ఉన్నాడు కదా, సహోదరునిగా ఉన్నాడు, జతపనివాడుగా ఉన్నాడు. అయ్యా నా తోడు జతపనివాడు రోగి అయినాడు, ఇది నా బాధ్యత కదా, నా మీద మరి ఏదైనా వస్త్రం ఉంచి రోగి మీద పెడితే బాగైన వారు ఎంతోమంది ఉన్నారు అనేసి పౌలు ఆ విధంగా బాగు చేయొచ్చు కదా. చేశాడు అక్కడ? చేయలేదండి. ఏం చేస్తున్నాడు చూడండి, అతడు రోగి అయినని మీరు వింటి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావుకు సిద్ధమైండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. ఎవరు కనికరించాడండి? దేవుడు అతన్ని కనికరించాను. కానీ ఈయన స్వస్థపరిచాడు అక్కడ. అప్పటికే స్వస్థత వరము ఆగిపోయింది. అప్పటికే స్వస్థత వరం ఆగిపోయింది. మరి ఇప్పుడు మేము స్వస్థత వరం చేస్తామని అనడం భిన్నమైన బోధ.
మోసపూరితమైన బోధలు. జాగ్రత్త, ఎట్టు పడితే అటు పోకండి. గాలికి చెదరగొట్టుకొని పొట్టు వలె మీరు ఉంటారు. వాక్యాన్ని హత్తుకొనండి, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. మీరు స్థిరంగా నిలబడగలరు. వాక్యాన్ని చదివి ధ్యానిస్తే మీరు స్థిరంగా ఉంటారు. వాక్యం లేకపోతే గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు పరిగెడుతుంటారు. కనుక వాక్యాన్ని చదవండి. ఇంకో సందర్భం కూడా చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక. ఇక్కడ ఎపఫ్రొదితుకు బాగా లేకపోయినా ఆయన బాగా చేయలేకపోయాడు. మరి ఇంకో చోట కూడా మనం గమనిస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతన్ని మిలోతులో ఇడిచి వచ్చి తిని. ఏం చేశాడండి ఇక్కడ? త్రోఫిము కూడా రోగి అయ్యాడు. మరి రోగి అయినప్పుడు బాగు చేసి ఎండ పెట్టుకొని రావాలి, కానీ ఎందుకు ఇడిచిపెట్టేసి వచ్చాడు? మరి ఈయనకు వరం ఉంది కదా, మీరు ఆలోచన చేస్తున్నారు లేదా? ఈయనకు వరం ఉంది కదా, వరం ఉన్నప్పుడు బాగు చేసి ఎండ పెట్టుకొని రావాలి, కానీ ఆయనకు రోగం ఉందని అక్కడ ఇడిచిపెట్టి రావడం ఏంటి అంటే అప్పటికి ఆగిపోయాయి. కనుక ఎవరైనా మేము అద్భుతాలు స్వస్థతలు చేస్తాం రండి అంటే మీరు పోకండి. మీరు ఎక్కడ నిలబడాలి? వాక్యములో సత్యమందు నిలకడగా మీరు నిలబడండి. అది మనకు వాక్యం ఈరోజు హెచ్చరిక చేస్తుంది. అందుకే ఏ బోధలో ఉండాలంట? అపోస్తలుల బోధలో ఉండాలి. త్రోఫిము రోగి అయినందు నేను మిలోతులో విడిచిపెట్టి వచ్చి తిని అంటున్నాడు పౌలు భక్తుడు. మరి పౌలు అక్కడ స్వస్థపరిచినట్టుగా మనం చూడలేదు. అది దేవుడు స్వస్థపరిచేంత వరకు అతను అక్కడే ఉన్నాడేమో మనకు తెలియదు. అయితే స్వస్థత మీద ఎప్పుడు కూడా మీరు ఆధారపడకండి. దేని మీద మీరు ఆధారపడాలి? దేని మీద మీరు లక్ష్యం ఉంచాలంట? వాక్యం అందు. అందుకే ఏ బోధలో మీరు ఉండాలి? అపోస్తలుల బోధలో అనే మీరు ఉండాలి. అపోస్తలుల బోధలో ఏముండవు? అల్లర్లు ఉండవు, గెంతులు ఉండవు కదా, భాషలు ఉండవు, అద్భుతాలు స్వస్థతలు అప్పుడు జరిగాయి, మళ్ళా ఆగిపోయాయి. ఇప్పుడు మనకి ఏం కావాలంట? వాక్యమే మనకు స్వస్థతనిచ్చేది. వాక్యం నమ్మాలి కదా. నమ్మటం ఎవరైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఆయనకి ఇష్టమైతే ఆయనకు నీతో పని ఉంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను బాగు చేసుకుంటాడు. ఆయన నీతో పని ఉంటే. లేదంటే తీసుకొని వెళ్ళిపోతాడు అంతే కదా. స్వస్థత పోని బాగైతే మళ్ళా మనిషికి రోగం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కనుక స్వస్థత మీద ఎప్పుడు లక్ష్యం ఉంచకుండా దేని మీద లక్ష్యం ఉంచాలంట? దేవుని వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచాలని ఈరోజు దేవుడు కోరుతాడు. కనుక ఏ బోధలో మనం ఉండాలండి? అపోస్తలుల బోధ యందు మనము లక్ష్యం ఉంచాలి కదా. అపోస్తలుల బోధలో సహవాసం అందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటందును, ఈ 4 విషయాలు మనం ఎలా ఉండాలంట? ఎడతెగక. ఈ 4 ఎక్కడ ఉంటాయి? సంఘంలోనే ఉంటాయి. సంఘంలోనే. స్క్రీన్లో ఉండవు. స్క్రీన్లో వింటుంటారు కదా వాక్యాలు. మన వాళ్ళు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిపోతారు, మనకు అనుకూలంగా కదా అన్ని ఇక్కడిక్కడే పెట్టేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మీ ఇద్దరుండి క్యాష్. అదే స్క్రీన్ బోధ పల్లెటూరులో పెట్టవచ్చు కదా, మారుమూల గ్రామాలకు వెళ్ళి పెట్టవచ్చు కదా స్క్రీన్ బోధ. అక్కడ డబ్బులు రావు. టౌన్లో అయితే డబ్బులు దండిగా రాలుతాయి. జాగ్రత్త. ఎవరిని విమర్శించలేదు, కానీ ఈ చివరి దినాల్లో మీరు మోసపోకుండా బోధన జాగ్రత్తగా చూసుకుంటూ సత్యంలోనే నిలకడగా చివరిదాకా కొనసాగించాలి. ఇక్కడ ఉంటేనే మీకు పరలోకం. ఎక్కడి వల్ల మీకు పరలోకం అయితే రాదు. మిమ్మల్ని పరలోకం చేర్చేది అద్భుతాల స్వస్థతలు కాదు, కానీ కేవలము దేవుని వాక్యం మాత్రమే. లేఖనం లేనిదే మీకు నిత్య జీవం కలదని యోహాను సువార్త 5:39 ఈ మాట ఉంటుంది. లేఖనం లేనిదే మీకు నిత్య జీవం కలదని వాటిని తలంచుతూ మీరు ఏం చేయాలంట? పరిశీలించండి. అది మీకు ప్రయోజనకరమని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మన అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన మాటకు మనం లోబడేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.